దావీదు తాను దేవునిలో కలిగి ఉన్న స్థితిని బట్టి తాను గొర్రెలు కాసుకుంటున్నప్పటికి కూడా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆనందించడం నేర్చుకున్నాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా ప్రభు సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి. దేవుడు నాకు ఈ స్థితి కలగజేశాడు, ఈ స్థితిలో ఉంచడం దేవుడికి ఇష్టమైంది కనుక ఈ స్థితిలో నేను దేవుని స్తుతిస్తాను, దేవుని సన్నిధిలో ఆనందిస్తాను. నన్ను కూడా హెచ్చించే ఒక రోజు ఉంది, తప్పకుండా నన్ను హెచ్చిస్తాడు. లాజర్ను ఒక రోజు హెచ్చించాడు పరదేశంలోని. ఇక ఆనందం తరగనిది, ఆ సంతోషం తరగనిది, ఆ సౌకర్యాలు తరగనివి. ఎన్నటన్నిటికీ కోల్పోని ఆనందకరమైన సంతోషకరమైన ఆ స్థలంలోనికి లాజరు వెళ్ళాడు. నిజంగా ఎంత గొప్ప స్థితి లాజరు కలిగిందో కదా. కాబట్టి భూమి మన యొక్క జీవితాల్లో ఒక రోజు ఉందండి, హెచ్చించే రోజు. ఆ హెచ్చించే రోజు కొరకు దేవుని బలిష్టమైన చేతి కింద దేన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా.